నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రూప్ 1 సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో ఏదైతే గ్రూప్ 1 సంబంధించింది కొన్ని అదైతే మొన్న జరిగిన ఎగ్జామ్లో కొంతమందికి సేమ్ మార్కులు వచ్చాయి, కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయాలి, ఎగ్జామ్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆస్పిరెంట్స్ ఉన్నారు. అన్న, ఏంటి మరి గ్రూప్ 1 సంబంధించిన వివాదం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతూ ఉంది. మరి నిజంగా ఆ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి, నిజంగా రద్దు చేయాలంటే ఏం చెప్తారు? మరి సపోర్ట్ చేస్తారా మీరు? అన్న, నా పేరు అశోక్ అన్న. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఒక కామన్ స్టూడెంట్ని. ముందే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మీడియా మిత్రులకి, ఒక ఆర్గనైజేషన్తో నాకు సంబంధం లేదు, ఒక పార్టీతో సంబంధం లేదు. నేను ఒక ప్యూర్ ఆస్పిరెంట్ని. లైబ్రరీ నుంచి ఇక లైవ్ జరుగుతుంటే వచ్చిన నేను. సో ఏంటంటే అన్న, ఈ అవకతవకలు జరిగినాయో లేదని అనుకోవడానికి మనం ఒక విషయం నమ్మొచ్చాను. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళకంటే పోల్చుకుంటే, నేను ప్రభుత్వం పేరు మెన్షన్ చేయను ఎందుకంటే ఐఎమ్ స్టూడెంట్, వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంచెం మంచిగా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్లు కంప్లీట్ చేసిర్రు కంపేరిటివ్, అందుకని కొంచెం నమ్మొచ్చని మేము నిరుద్యోగులను భావిస్తున్నాం మేము. సో ఈ అవకతవకలు జరిగినాయని, ఇట్లా కావాలని కొందరు నిరుద్యోగులు ముసుగులో చేస్తున్నారేమో అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా వస్తారు, ఒక నలుగురు వస్తారన్న మీడియా ముందుకు పేపర్లో పట్టుకొని. అసలు నాన్ రిలేటెడ్ మ్యాటర్ మాట్లాడతారన్న వాళ్ళు మాట్లాడతారు. 3-4 రోజులలో ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది కంపల్సరీ కేసు పడుతుంది. ఆ జాయినింగ్ ఆర్డర్ తీసుకునేసరికి అది బంద్ అయిపోతుంది. అంటే వాళ్ళ వల్ల ఎవరైతే కరెక్ట్గా కష్టపడే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందా? కంపల్సరీ మేము అదే భావిస్తున్నాం అన్న. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక నిరుద్యోగ చెప్తున్నా, కంపల్సరీ వాళ్ళ వల్లనే ఇట్లా జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. మాకు అనుమానం కూడా ఉన్నది, ఫ్యూచర్లో కూడా భయంగా ఉన్నది, రాబోయే నోటిఫికేషన్ కూడా ఆఫ్ చేస్తారేమో అని సంవత్సరాల తరబడి చదువుతున్నారన్న. మీరు ఒకసారి రండి డియాస్లో, మేము హాస్టల్లోనే ఉంటాం, మేము డియాస్లో. మీ మీడియా మిత్రులు ఒకసారి రండి, ఎట్లా కుమిలిపోయి చదువుతున్నారు ఎండలలో. ఎంత పెద్దలు ఉన్నారు వాళ్ళు, అప్పులు చేసి తినక ఆ లాస్ట్లో ఉండి ఆ వాటర్ లేక, అవి మంచిగా లేక, అసలు బట్టలు కూడా లేక వాళ్ళు చదువుతున్నారు. మంచి బట్టలు కూడా ఉండవు. చదువుతుంటే ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే టయానికి, జాయినింగ్ కార్డు తీసుకునే టయానికి ఈ విధంగా కేసులు వేస్తున్నారు. ఒక సంస్థకి ఫేవర్గానో, ఒక వ్యక్తికి ఫేవర్గానో ఉండి వీళ్ళు విధంగా కేసులు వేస్తున్నారు. వీళ్ళు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఆ వ్యక్తి కుటుంబం ఎంత బదనమైపోతుంది. ఈ అన్యాయం జరిగిందో లేదో అది పూర్తి ఎవిడెన్స్ లేదు, కానీ ఈ విధంగా క్వాలిఫై అయిన వ్యక్తి జాయినింగ్ కార్డు తీసుకునే టయానికి ఆగిపోతే అసలు అది ఎంత బాధ అన్నది, అది ఎంత అన్యాయం జరుగుతుందన్నది. వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తా ఉన్నారంటే, కొన్ని సెంటర్లలో అందరికీ చాలా వరకు 0.5 డిఫరెన్స్లో సేమ్ మార్కులు వచ్చినాయి, దగ్గర 700 మందికి వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా మరి అది అనుమానం లెక్క కనిపించట్లేదు అన్న. ఇప్పుడు ఇండియాలో నేను టోటల్గా సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడతాను. ఇండియాలో చూసుకుంటేనే కోచింగ్ సెంటర్లో ఎక్కడైనా చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి, ఒక్కటే ఫేమస్ ఉంటుంది, అక్కడికే వెళ్తారు అందరూ. ఎందుకు వెళ్తారు? అక్కడ జాబులు మేబీ వస్తాయేమో అన్న. ఒక కుటుంబంలో 4-5 వస్తే దాన్ని మనం అనుమానించాలి, కానీ కోచింగ్ సెంటర్లో వేరే ఊర్లలో ఉంటారు, వేరే డిస్టిక్లలో ఉంటారు, వేరే ప్రాంతం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రావడంలో కొంచెం అనుమానించకపోవడానికే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి సాకులన్నీ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నేను గ్రూప్ 1 క్వాలిఫై అవ్వలేదన్న. సో నాకేమనిపిస్తుంది అంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. దీనివల్ల వ్యతిరేక నాకు రెచ్చగొట్టినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఒక నిరుద్యోగ లక్ష్యం ఏంటంటే అన్న, నేను గ్రూప్ 2, గ్రూప్ 1 రాసిన. గ్రూప్ 1 నాకు క్వాలిఫై కాలే, గ్రూప్ 2 మీద నాకు హోప్స్ ఉన్నాయి, గ్రూప్ 3 మీద ఉన్నాయి. సో అవి కూడా క్వాలిఫై కాకపోతే నేను మళ్ళీ చదువుతా. అంతేగాని ఒక పేపర్ పట్టుకొని రాబోయే ఉద్యోగం చేయబోయేవాడు కూడా అన్యాయం చేసుకుంటా, వాడికి రాకుండా చేయడం అనేది అది కరెక్ట్ కాదన్న. సో ఇవన్నీ నాన్ ఎవిడెన్స్ అన్న, నాన్ రిలేటెడ్. సో వాళ్ళకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఏంటంటే, నిరుద్యోగుల ముసుగులో ఉండి వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. నిరుద్యోగుల్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి రండి, మేము ఇక్కడ మాట్లాడుకుందాం. నిరుద్యోగి పుట్టింది ఇక్కడ, నిరుద్యోగ ఉద్యమం పుట్టింది ఇక్కడ. మీరు ఇక్కడికి రండి, ఒక రూమ్లో కూర్చొని కెమెరా ముందు మాట్లాడుకుంటూ నేనే నిరుద్యోగిని, నాకు మించిన లేడు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. నాకు అంతా తెలిసినట్టు మీరు మాట్లాడుతున్నారు. అది కాదు, ఇక్కడికి రండి, ఓపెన్గా మాట్లాడుకుందాం, లైవ్లో మాట్లాడుకుందాం, లైబ్రరీకి రండి, అక్కడ మాట్లాడుకుందాం. అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది, ఉర్దూ వాళ్ళకి కానీ వాళ్ళకైతే న్యాయం జరిగిందంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటి నిజమే అంటారు? అది అన్నది నిజమనడానికి అన్న, దానికి అవకాశం కూడా ఇప్పుడు నాకు జాబ్ రాలేదు కదా అని నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదండి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఒక టీజీపీఎస్సీ లాంటి ఒక పెద్ద సంస్థ, ఎన్నో స్టేట్ల కంటే ఇండియాలో మనది పెద్ద స్టేటు. సో ఎంతో పకడ్బందీగా, ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అది. సో ఇప్పుడు తెలుగు మీడియాలకు పర్టికులర్గా ప్రొఫెసర్లు ఎందుకు అనుకోవటానికి చేసిర్రు అన్యాయం అనుకోవటానికి కూడా అంత మనం ఆలోచిస్తే అంత స్కోప్ ఏం లేదనుకో. అదొక సాకుగా చూపించి ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు తప్ప, సో దాంట్లో అవకాశం లేదేమని మేము అభిప్రాయపడుతున్నాం. సో కంపారిటివ్ కూడా ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడున్న వాళ్ళు
నేను ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, మేము స్టూడెంట్స్ మేము కొంచెం బెటర్ అన్న. ఎందుకంటే 4-5 నోటిఫికేషన్ కంప్లీట్ చేసిర్రు. డిఎస్సి వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటారు. మా ఫ్రెండ్సే ఉన్నారు మాతో చదివిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. గ్రూప్ 4 వాళ్ళు జాబ్ చేసుకుంటారు. కరెక్షన్ చేయాలి, కరెక్షన్ లోపం చాలా లోపాలు జరిగినాయని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మళ్ళీ చేయాలంటే మీరు సమర్థిస్తారు? ఏమన్నా మాకు ఏదో విధంగా ఈ నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి, ఇంతకుముందు వాళ్ళు కంప్లీట్ చేయలేదు వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు అని వీళ్ళ గొడవల వల్ల మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారేమో, ఇబ్బంది పెడుతున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అనుకుంటున్నాను మేము, అదే జరుగుతుంది. సో అట్లా చేసి కరెక్ట్ కాదు. ఇప్పుడు నిరుద్యోగులకు హెల్ప్ చేసే వ్యక్తుల మీద కూడా దాడి చేస్తుర్రు. ఇప్పుడు ఈ మానవతరాయ్ గారు అంటే ఆయన మేము డైరెక్ట్ కలిసింది లేదు. మానవతరాయ్ గారు కూడా స్టూడెంట్స్ని తిడతా ఉన్నారు, గ్రూప్ 1 సంబంధించిన ఆస్పిరెంట్ని తిడతా ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేసే దిశలో వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. మరి ఏంది నిజమే అంటారు? మేము కూడా ఆ వీడియో మేము చూడడం జరిగింది. యాక్చువల్గా అది హెడ్డింగ్ అయితే అట్లనే ఉన్నది, మానవతరాయ్ గారు నిరుద్యోగులు చెప్తూ కూడా అన్నట్లున్నది. కానీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆయన మాటలు మేము పరిశీలించినప్పుడు ఏమున్నదంటే, ఇట్లా నిరుద్యోగుల ముసుగులో అన్యాయంగా ఇట్లా తప్పుడు కేసులు బనాయించేటోళ్ళని, జస్ట్ ఫార్మాలిటీకి గ్రూప్ 1 క్వాలిఫై కాకపోయినా అబద్ధాలు చెప్పేటోళ్ళని, అట్లా నిరుద్యోగులను బలి చేస్తే చెప్పుతో కొడతా అని మాట్లాడిన వాళ్ళని చెప్పుతో కొడతా అని అన్నాడు ఆయనే. అంతే నిరుద్యోగులు చెప్తూ కొడతానండి. ఎందుకంటే ఆయన లెగిస్తే మా లైబ్రరీ చుట్టూ తిరుగుతుంటాడు, ఆయన ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తుంటాడు. ఎన్నో ఉద్యమాలు చేసిండు మా కోసం. ఇక్కడ ఏజ్ లిమిట్ పెంచాలని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కూడా పోరాటం చేసిండు. ఇప్పుడు మొన్న డిఎస్సి కోసం కానీ గ్రూప్ 1 కోసం కానీ మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సరే ఆయనతో చెప్తుంటారు స్టూడెంట్స్. మేమే ఆయనతో కలిసి తిరగలేదు కానీ వచ్చి అడుగుతుంటాడు కామన్గా. ఇప్పుడు ఎవరైనా ఫీజు కట్టిన వాళ్ళు ఉంటారనుకన్నా వాళ్ళకి ఫీజు కూడా తక్కువ చేయించి మాట్లాడుతుంటాడు. ఆయన హెల్పే చేసిండు ఎప్పుడైనా నిరుద్యోగులకి. మేము ఆయన్ని కూడా బ్లేమ్ చేసి మాకు లేకుండా చేస్తున్నారు. మాకు ఎవడు మాట్లాడతారు ఇప్పుడు టీవీలో మాట్లాడేవాడు ఒక్కడు రాలే, ఎవడు మాకు తెలియదు అసలు. వాళ్ళు ఎట్లా న్యాయం చేస్తారు నిరుద్యోగులకి? సో ఇవన్నీ మానుకోవాలి వాళ్ళని మేము హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకి చెప్పిన హామీలు నెరవేర్చలేదు, 2 లక్షల ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటి మరి దీన్ని సమర్థిస్తారు? అన్న దీన్ని సమర్థించాలంటే అన్న మనం గతంలో వాళ్ళకి మేము స్టూడెంట్స్గానే మేమే ఆ ప్రభుత్వంలో అది వ్యతిరేకత మేమే తీసుకొచ్చినాం అన్న స్టూడెంట్స్గా. సో వాళ్ళకి 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం అన్న. మనం అందరం స్టేట్ ప్రజలందరం 10 సంవత్సరాలు ఇచ్చినాం. వీళ్ళకి 2 సంవత్సరం కూడా కాలే, చూద్దాం. 2 సంవత్సరం కూడా కాలే, 4 నోటిఫికేషన్లు కంప్లీట్ చేసిండు. కంపల్సరీ ఉంటుంది పోరాటం, మనం అది తప్పదు. కాకపోతే చూద్దాం. ముందే ఎందుకు మనం బ్లేమ్ చేస్తున్నారు? వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు నిరుద్యోగ ముసుగులో చేస్తున్నారు వీళ్ళు, అది తప్పది. నిరుద్యోగం అంటే ఒక నేరస్తులు అన్నట్టు అయిపోతుంది, అది చీ అన్నట్టు చూస్తుర్రు. అందుకని అది చేయడం కరెక్ట్ కాదు. టైం ఇచ్చింది కదా, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆ పథకాలు రాజు యువ వికాసం అనే పథకాలు చాలా పెట్టిండు, చూద్దాం. అది అవలంబిపోతే అప్పుడు చూద్దాం. మనం ముందే చేసి కరెక్ట్ కాదు అది. థ్యాంక్ యూ.